నిన్న గురువారం ఆగస్టు 1న రిలీజ్ అయిన మన ఓంకార్ అన్నయ్య తమ్ముడు అశ్విన్ బాబు కొత్త సినిమా శివం బజే. అంటే రిలీజ్ అయ్యిందనే విషయం నాకైతే తెలియలేదు. ఇంతకుముందు ట్రైలర్ చూశాను, ప్రమోషన్స్ ఏం చేయలేదు, సడన్గా థియేటర్లో వచ్చింది. జనరల్గా శుక్రవారం వస్తాయి సినిమాలు, ఇది గురువారం వచ్చింది. ఇక నిన్న రిలీజ్ అయిన మొదటి రోజు కలెక్షన్స్ చూస్తే ముందుగా మన తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు పర్లేదు బాగానే వచ్చాయి. ఒక 65 లక్షల దాకా గ్రాస్ వచ్చింది ఈ సినిమాకు మొదటి రోజు గురువారం. ఇక ఇక కర్ణాటక అండ్ ఓవర్సీస్ నుంచి మరో 20 లక్షలు గ్రాస్ వచ్చింది. టోటల్గా చూసుకుంటే మొదటి రోజు 85 లక్షలు గ్రాస్ అయితే వచ్చింది ఈ సినిమాకు. సినిమాని ప్రమోట్ చేసింటే 1 కోటి పైన వచ్చింది గ్రాస్, 1 కోటిన్నర దాకా. కానీ ఎందుకో ప్రమోషన్స్ చేయలేదు, రిలీజ్ చేసేసారు. ఇక ఈ 85 లక్షల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులు అన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలుగు రాష్ట్రాల్లో 30 లక్షలు ఉంది, అండ్ కర్ణాటక ఓవర్సీస్ కలిపి ఒక 10 లక్షలు ఉంది. అంటే 40 లక్షల షేర్ అయితే వచ్చింది మొదటి రోజు ఈ సినిమాకు. సినిమా బడ్జెట్ కొంచెం ఎక్కువే. అంటే మనకు థియేటర్లలో మనకు హిట్ అవ్వాలి అంటే ఈ సినిమా 4 కోట్లు షేర్ రావాలి. 4 కోట్లు వెనక్కి వస్తే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అయినట్టు. 4 కోట్ల షేర్ రావాలి అంటే 8 కోట్లు గ్రాస్ రావాలి. సో మొదటి రోజు ఆల్మోస్ట్ 1 కోటి దాకా వచ్చింది. ఇంకా 7 కోట్లు రావాలి. సినిమాకు టాక్, రివ్యూ అంతా మిక్స్డ్గా వచ్చింది. మరి ఈ శని ఆదివారాల్లో ఏమన్నా కలెక్షన్స్ పెరుగుతాయేమో చూడాలి. ఇంకా సినిమా హిట్ అవ్వడానికి 3.5 కోట్లు షేర్ రావాలి. 3.5 కోట్లు అంటే ఇంకా 7 కోట్లు గ్రాస్ కావాలి. మరి కష్టమే చూస్తుంటే, చూడాలి మరి. అది మన అశ్విన్ బాబు కొత్త సినిమా శివం బజే రిలీజ్ అయిన మొదటి రోజు గురువారం నాడు ఆగస్టు 1న 85 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 40 కోట్లు. సినిమా హిట్ అవ్వాలి బాక్స్ ఆఫీస్ దగ్గర అంటే 4 కోట్ల షేర్ రావాలి. అంటే ఇంకా 3.60 లక్షల షేర్ రావాలి. అంటే ఆల్మోస్ట్ 7 కోట్ల గ్రాస్ రావాలి. కొద్దిగా కష్టమే. ఓకే, బాయ్.